హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వీళ్ళ బడ్జెట్ ఫోను రియల్మీ C65. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి డైమండ్సీ 6300 6nm 5G ప్రాసెసర్తో లాంచ్ అవుతున్న ఫోను. అండ్ దీని ఎంటర్డ్ బెంచ్ మార్క్స్ కోర్సు మోర్ దాన్ 4 lakh ఉంటుంది. బడ్జెట్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ గేమింగ్ ఫోన్ అవుతుంది అనమాట. తక్కువ బడ్జెట్లో అరౌండ్ కార్డ్ ఆఫర్తో ఇప్పుడు ప్రజెంట్గా సేల్లో మీకు 9,000కి వస్తుంది. 9,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీకు C65 అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 5G 6nm ప్రాసెసరు, అలాగే మీకు 6.67 inches 120Hz డిస్ప్లే, అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా అని రాస్తుంది. బాక్స్ లోపల ఫోను, అలాగే ఒక 15 watts ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్, అలాగే మీకు యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. ఫోన్ డిజైన్ చూస్తే మీకు రియల్మీ 12 సిరీస్లో ఉన్న డిజైనే దాదాపు ఒక 15 ఫోన్లు 20 ఫోన్లు సేమ్ డిజైన్తో వచ్చి 30,000 రూపాయల బడ్జెట్లో ఇదే డిజైను, 10,000 రూపాయల బడ్జెట్లో కూడా ఇదే డిజైన్. ఎలాంటి చేంజెస్ అయితే మీకు కనిపించవు. అలాగే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, దీంట్లోనే పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్లో సిమ్ ట్రే ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు, స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండవు అనమాట. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగానే ఉంటుంది, 6.67 inches డిస్ప్లే కాబట్టి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే బాగానే ఉంది. 10,000 రూపాయల బడ్జెట్లో ప్లాస్టిక్ బిల్డే కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇందులో 6.67 inches HD+ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. బెజల్స్ 3 వైపులు తక్కువ ఉంటాయి, బాటమ్ సైడ్ చిన్ను మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. పంచోల్ కెమెరా ఇంట్రెస్టింగ్లీ కొంచెం చిన్నగానే ఉంటుందన్నమాట. డిస్ప్లే వీడియోలు ప్లే చేసినప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంది. డేలైట్ కండిషన్లో కూడా ఓకే, ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసేదాగే ఉంది. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇది మీకు డైమండ్సీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ అనమాట. అండ్ దీంట్లో ఎంటర్ బెంచ్ మార్క్స్ కోర్స్ నేను రన్ చేసినప్పుడు అరౌండ్ 4 lakh కంటే ఎక్కువగానే వచ్చింది స్కోర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనాలి. అలాగే మీకు CPU థ్రాట్లింగ్ కూడా ఇంట్రెస్టింగ్లీ చాలా బాగుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లకి అయితే ఇది సూపర్గా ఉంటుంది. ఒక మోడరేట్ గేమర్కి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ దీని ప్రాసెసర్ అనమాట. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం ఒక కెమెరానే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో శాంపుల్స్ ఇస్తున్నప్పుడు ప్రాపర్ లైట్ కండిషన్లో ఓకేష్గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా కెమెరాలు శాంపుల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, ఓకేష్గానే ఉంటుందన్నమాట. 5000 mAh బ్యాటరీ, అలాగే మీకు 15 watts ఛార్జర్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం తక్కువ ఇచ్చారు వీళ్ళు, అట్లీస్ట్ ఒక 30 watts లేకపోతే 18 watts ఇవ్వాల్సింది 15 watts ఇచ్చారు. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇంట్రెస్టింగ్లీ. అండ్ దీంట్లో కొంచెం బ్లోట్వేర్ ఉంటుంది, కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే Android 14తో రావడం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏంటంటే 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఈ బడ్జెట్లో ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే ఏమీ చేయలేము కాబట్టి. అండ్ విత్ కార్డ్ ఆఫర్తో 9,000 రూపాయల బడ్జెట్ కాబట్టి ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో ఒక సెకండరీ ఫోన్ లేదంటే గేమ్ ఆడుకోవడానికి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఈ బడ్జెట్లో అయితే ఓకే, ఇంతకంటే మనం పెద్దగా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే ఏమీ లేదు. సో ఇది C65కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.